ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఏం ఆలోచించాలి సార్? లాభం ఉందా లేదా అని చూడాలా? నువ్వు ప్రశ్నకి ప్రశ్నే సమాధానం చెప్తావే. సార్, ఎవరైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉంటే, సార్ సైడ్ స్టాండ్ వేసి ఉంది అని చెప్పేంతవరకు మన మానవత్వం వచ్చి అయిపోయింది సార్. అది సరే, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నావు. ముందేమో మంచి భవిష్యత్తు ఉంది. నన్ను కిడ్నాప్ చేసే ప్రాసెస్లో ఏమాత్రం అటు ఇటు అయినా నీ తల్లో 100 బుల్లెట్లు దూరిపోయాయి తెలుసా? 1931లో 23 ఏళ్లకే దేశం కోసం ఊరి తీపడ్డ భగత్ సింగ్ని చూసి మీ ఇలాంటి వాళ్ళు ఎందరో చప్పట్లు కొట్టారు. మీరేంటి సార్ నన్ను తిడుతున్నారు? ఒక రాజకీయ నాయకుడు నాయకుడిగా ఎదగాలంటే ఎలా ఉండాలో బాగా నేర్పించావయ్యా. నీలాంటి జర్నలిస్టు నా రాష్ట్రపౌరుడిగా ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతూ తప్పట్లు కొడుతున్నాను. కంగ్రాట్స్.